ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చోండి కూర్చోండి. మీరు చెప్పండి. డియర్ స్టాఫ్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. అదేంటంటే సో ఈ ప్రాజెక్ట్ని వర్ధన్ ఇండస్ట్రీస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటోంది. దట్టు మన కంపెనీ కొత్త చైర్మన్ డీల్ చేయబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనమందరం కలిసి చాలా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. షూర్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. శంకర్ నారాయణ గారు, టెండర్ కోడ్కి సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయి కదా? అంతా రెడీ బాబు. ఫైలు చైర్మన్ గారి ఛాంబర్లో ఉంది. మీరు చెక్ చేసి ఓకే అంటే వి విల్ ప్రొసీడ్. ష్యూర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా నేను అస్సలు బేర్ చేయను. సో అందరూ కేర్ఫుల్గా ఉండండి. ఎస్ సార్. ఎవ్రీవన్ డిస్పర్స్ అండ్ గో టు యువర్ వర్క్. ఓకే సార్. శృతి, ఫైల్స్ మీద చైర్మన్ సిగ్నేచర్ కావాలన్నావు కదా, ఫస్ట్ అవి ఫినిష్ చేసి నా క్యాబిన్ కి తీసుకురా, ఓకేనా? ఓకే మ్యామ్. సార్, నేను ఫైల్స్ తీసుకొని మీ ఛాంబర్కి వస్తాను. ఓకే. ఏవండి, ఇంకా ఎంతసేపు అలా పట్టుకుంటారు? సారీ సార్. సారీ ఎందుకు? పడిపోతుంటే పట్టుకుంటే చెప్పాల్సింది థ్యాంక్స్ కదా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కరెక్ట్. అవును, ఇంతకీ నీ పేరేంటి? శృతి. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. అమ్మ శృతి, సార్కి థ్యాంక్స్ చెప్తూనే ఉంటావా, లేదా కింద పడ్డ పేపర్స్ ఏమైనా తీసేది ఉందా? సారీ మ్యామ్. నేను కూడా హెల్ప్ చేస్తా. పట్టుకో, అలా తిరుగు. అది ఇప్పుడైతే పేపర్స్ ఎక్కడికి వెళ్ళవు, అలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అవును, నీకు ఇందాకటి హెయిర్ స్టైల్ కన్నా ఇలా లూజ్ హెయిరే బాగుంది. ఇదే కంటిన్యూ చేయి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లే చేస్తాను. మీకోసం ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో, తమరు వర్క్ కరెక్ట్ గా చేస్తే చాలు, వెళ్ళు. సారీ మ్యామ్. ఏంటండి గౌరీ గారు, ఆ పిల్ల మీద అలా చిరాకు పడిపోయారు? పాపం ఫీల్ అవుతున్నట్టుంది. అవునా పాపం? అయితే వెళ్ళి ఓదార్చరండి. అవునండి, కరెక్ట్ గా చెప్పారు, ఓదార్చాలి. అన్నట్టు ఆ అమ్మాయి సీట్ ఎక్కడండి? సిగ్గు లేకపోతే సరి. వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా?
అసలు ఆ అమ్మాయి పేరు ఎలా ఉంటే మీకెందుకండి? శృతి పేరు చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో, అందుకే బాగుందని చెప్పాను. అను అంటే అది మంచి పేరు కాదా? అనునా? ఐ మీన్ అను అంటే అనడానికి గౌరీ పేరు బాగుంది కదా అని. ఆ, గౌరీ అంటే అందులో పెద్ద వైబ్ లేదు, సౌండింగ్ లేదు, రిథం లేదండి. అదే శృతి అయితే చూడండి, శృతి. ఆహా, ఓ రిథం ఉంది, ఓ రైమింగ్ ఉంది, ట్రెండింగ్ గా కూడా ఉంది. చాలా ఆపండి. ఉమ్, మీరు చైర్మన్, కాలేజ్ బాయ్ కాదు. ఆ, హెయిర్ స్టైల్ లూజ్ గా ఉంటే బాగుందంట. అవును. తన హెయిర్ ఎలా ఉంటే మీకెందుకు? గౌరీ గారు, అందాన్ని అభినందించడం కూడా తప్పేనా? తప్పే. అయినా మీరప్పుడు ఎంత డీసెంట్ గా ఉండేవాళ్ళు, అమ్మాయిలతో అసలు మాట్లాడే వాళ్ళే కాదు. నేనా? అప్పుడా? అప్పుడంటే ఎప్పుడండి? మీకు విషయం అర్థం కావట్లేదు. మనకి చిన్నప్పటి నుంచి లేడీస్ ఫాలోయింగ్ అలాగే ఉందండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడని కాదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది అలాగా. అది అప్పుడు అంటే మనం పరిచయమైన కొత్తలో అనుకోండి. చూడండి, ఇక మీది నుంచి ఆఫీస్లో మీరు ABCD పాటించాలి. ఏబిసిడినా? అంటే? ఏ అంటే యాటిట్యూడ్, అమ్మాయిలతో అస్సలు మాట్లాడకూడదు. బి అంటే బిహేవియర్, అమ్మాయిలతో ఒక బ్రదర్ లాగా బిహేవ్ చేయాలి. మ్మ్. సి అంటే అమ్మాయిలతో కేర్ఫుల్ గా ఉండాలి అని. డి అంటే అమ్మాయిలతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంతే కదా? వెరీ గుడ్, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. చెప్పింది ఫాలో అయిపోండి అంతే. లేదనుకో చెవి పట్టి మెలేస్తాను. అయిపోయి వద్దండి. అయినా మీరేంటండి మొగుడికి పెళ్ళాం రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగా పెట్టేస్తున్నారు? ఇలా అయితే కష్టం. కష్టమైనా భరించాల్సిందే. నేను చెప్పింది పాటించాలి అంతే. పదండి, టెండర్ కోడ్ గురించి మీటింగ్ ఉంది కదా. వామ్మో, ఈవిడేంటి ఇలా బిహేవ్ చేస్తుంది? ఎవడు చేసుకుంటాడు గాని ఆడు సర్వనాశనం అయిపోతాడు. మ్మ్. అబ్బాయి, ఆఫీస్లో ఫస్ట్ డే కదా రవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్, వాడిని అసలు అక్కి దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాను, కానీ మా నాన్న కోసం తప్పలేదు. ఇంత గొడవ జరిగాక అక్కి అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, లేదంటే నీ మాటకి విలువే ఉంటుంది. వాడికి ఇప్పుడైనా గట్టి వార్నింగ్ ఇవ్వబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.